అండర్-19 క్రికెట్లో భారత యువ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హరారే వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పైన 100 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. తద్వారా రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ను ముద్దడి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్లో పరుగుల సునామీ సృష్టించి ఆపై బౌలింగ్లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలోని ఇంగ్లాండ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. బెన్ డాక్సిన్, బేను మేయాస్ వేగంగా పరుగులు సాధించారు. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టారు. ఒక దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పి ఓటమి అంచనా నిలిచింది. ఈ సమయంలో కాలెబ్ ఫల్కనర్ 67 బంతులో 115 ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 ఫోర్లు 7 సిక్సర్లతోటి అద్భుత శతకం బాది ఒంటరి పోరాటం చేశాడు. అతనికి జేమ్స్ మింటో నుంచి కొంత సహకారం లభించినా అది గెలుపునకు సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ తేయడంతో ఇంగ్లాండ్ పోరాటం 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లో ఆర్ఎస్ అబ్రిచ్ 3 వికెట్లతోటి సత్తా చాటగా కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు 15 భారీ సిక్సర్లతోటి ఏకంగా 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్ తోటి భారత్ భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులతోటి బాధితయుతమైన అర్ధ శతకంతో రాణించగా వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు విలువైన పరుగులు జోడించారు. ఇక చివరిలో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 పరుగులతోటి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు తీశాడు.